ఆప్కి అదాలత్లో జైన్ ముని తరుణ్ సాగర్ గారి మీద ఆరోపణ ఇదే. ఈయన లైఫ్ స్టైల్ మామూలు మనుషుల్లా ఉండదు. ముని గారు, ఇది నిజమేనంటారా? మీరు మీ చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయారట. సో ఏం జరిగింది? మార్క్స్ సరిగ్గా రాలేదా? అమ్మ తిట్టిందా లేదా నాన్న కొట్టారా? ఇలా చూడండి, నా వైరాగ్యం అన్నది ఆ భగవంతుడిచ్చిన వరం. అదేవిధంగా అలాంటి సంఘటనేమి జరగలేదు. నిజం చెప్పాలంటే నన్ను అమ్మ ఎప్పుడూ కోపడలేదు, నాన్నగారెప్పుడూ తిట్టలేదు. ఆ భగవంతుడి కృపతోటి నాకు ప్రాప్తించిన ఆచారాల కారణంగా నేను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే కుటుంబాన్ని వదిలాను, ఈ లోకాన్ని వదిలాను, అలాగే మహావీర్ అడుగులోకి రావడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే, రజిత్ సార్, నేను వదిలిపెట్టాను, మీరు కూడా వదిలితే, కాని ఇద్దర్లో ఒక వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమిటంటే, నేను ఆ భగవంతుణ్ణి పొందడం కోసం ఈ లోకాన్ని త్యజించాను. మీరు ఈ లోకంలో గొప్పల కోసం ఆ భగవంతుని త్యజించారు. నేను ఏం విన్నానంటే మీరు దేవుడుగా అయిపోవాలనుకున్నారట. మీరు దేవుడుగా అవడానికే అన్నీ వదిలేశారని విన్నాను. అందులోనే అత్యాస ఉంది. ఈ లోకంలో ఒక నానుడుంది, ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోవలసి ఉంటుంది. కాని నా ఉద్దేశం ఏమిటంటే, మనము దేన్నైనా పొందాలి అంటే మరొకదాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదంటాను. 13వ ఏటప్పుడు 6వ క్లాస్ చదువుకున్నప్పుడే మీకు వైరాగ్యం అంటే ఏంటి, దేవుడంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి అని తెలిసిపోయినా చెప్పండి. అదే అంటుంటారు కదా, समझदार के लिए सारा काफी होता है और जो ये ना समझे वो उम्र भर होता है. నేను ఇంకొక విషయం విన్నాను, మీరు జిలేబీ తింటూ సన్యాసిగా మారిపోయారట. నాకు చిన్న వయసులో జిలేబీ అంటే చాలా ఇష్టం. 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను పెద్దగా చదువుకోలేదు. 6వ క్లాస్ వరకే చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబాన్ని, ఈ లోకాన్నంతా పూర్తిగా త్యజించాను. ఎందుకోగాని నాకు చిన్నప్పుడు జిలేబీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో ఒక హోటల్ ఉండేది, అక్కడే కూర్చొని నేను జిలేబీ తినేవాణ్ణి. అలాగే ఆ దగ్గర్లోనే మా గురువుగారు పుష్పధన్ సాగర్ గారు ఉండేవారు. వారి ప్రసంగాల్లో ఏం చెప్పేవారంటే, భగవంతుల్లో మారగలము అని. ఈ వార్తలు నేను విన్న వెంటనే ఒకవైపేమో కూర్చొని జిలేబీ తింటున్నాను, మరొక వైపేమో నేను భగవంతుడు కావాలనుకున్నాను. ఆ తర్వాత వెళ్ళిపోయాను. మీరు దేవుడుగా మారారు కాబట్టి మీరు తినడం తాగడం పూర్తిగా మానేశారు, బట్టలు వేసుకోవడం కూడా మానేశారు. ఇంతకుముందు మనం బాగుండేవాళ్ళమని మీకు ఎప్పుడు అనిపించలేదా? నా నిర్ణయం పట్ల నేనెప్పుడూ బాధపడలేదు. కాని నా మనసులో ఎప్పుడొక విషయం దాగుంది. నా జీవితంలో చనిపోయిన వాళ్లకు నేనెప్పుడు ఏమీ చేయలేదు. ఒకరోజు నాకు ఏమనిపించిందంటే, మా గురువుగారు నాతో ఏం చెప్పారంటే, తరుణ్ సాగర్, నువ్వు పుట్టింది చనిపోయిన వాళ్లకు ఏదో చేయడం కోసం కాదు, ప్రాణాలతో ఉండి ప్రాణాలతో ఉన్న ఈ సమూహానికి ఏదైనా చేయడం కోసమన్నారు. ఇక ఆ రోజు నుంచి నేను ఈ సమూహానికి జీవం పోయడం కోసం మొదలుపెట్టాను. ఇప్పటికీ అదే చేస్తున్నాను. నేను ఏం విన్నానంటే, మీరు ఒక్కరోజుకి ఒక పూట మాత్రమే తింటారని విన్నాను, అవునా? అది మాత్రమే కాదు, మీరు స్నానం చేయరట, బ్రష్ చేసుకోరట. ఇది ఎలాంటి జీవితం? మీరు చెప్పిన మాటలన్నీ నిజమే. నేను బట్టలు వేసుకోను, దిగంబరంగా ఉంటాను. యథార్థంగా ఉండడమన్నది ఈ సృష్టిలోని ఒక గొప్ప విషయం. అలాగే నేను ఉంటాను. జైన్ శాస్త్రంలో అలాగే చెప్పారు. ఒక మునివర్యుడు ఎవరంటే, ఈ లోకం దిగంబరత్వాన్ని దాచిపెట్టేవాడు. తన దుస్తుల్ని కూడా ఇట్టే త్యజించగలుగుతాడు. కానీ మునిగారు, ఒక పాత మాట గుర్తొస్తుంది. ఇది 21st సెంచరీ, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది, కానీ మీరింకా బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, ఈ లోకం ముందుగా అసలు దిగంబరత్వం అంటే ఏంటో, దిగంబర ముని అంటెవరో తెలుసుకోవాలి. నా దగ్గర ఈ నెమలి పించం, అలాగే ఈ కమండలం, ఈ పాత్ర, వీటివల్ల ఎవరూ ముని కాలేరు. మీకు అర్థమయ్యే విధంగా ముని భాషలో 4 వాక్యాలు చెప్తాను, మీరు వినండి. के दिगंबर साधु किसे कहते हैं? दिगंबर मुनि किसे कहते हैं? जिसके पैरों में जूता नहीं, सिर पर छाता नहीं, बैंक में खाता नहीं, परिवार से नाता नहीं,
उसे कहते हैं दिगंबर मुनि। जिसके तन पर कपड़े नहीं, जिसके मन में लफड़े नहीं, जिसके वचन में झगड़े नहीं, जीवन में कोई रगड़े नहीं, उसे कहते हैं दिगंबर मुनि। जिसका कोई घर नहीं, किसी बात का डर नहीं, दुनिया का असर नहीं और जिससे बड़ा कोई सुपर नहीं, उसे कहते हैं दिगंबर मुनि। जिसके संग बीवी नहीं, जिसके साथ टीवी नहीं, अमीरी गरीबी नहीं, नाश्ते में जलेबी नहीं, उसे कहते हैं दिगंबर मुनि। అలాగే రజిత్ సార్ మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ లోకంలో ఇలాంటి మనిషి ఎక్కడైనా ఉంటారా? నేను ఇండియా గురించి మాట్లాడడం లేదు. ఇలాంటి ఒక మనిషి ఈ లోకంలో ఉంటారా? అతనికి ఎప్పుడూ జుత్తు కత్తిరించాల్సిన అవసరం లేదు, సాన పట్టాల్సిన అవసరముండదు, కంసాలివాడి అవసరముండదు, నూనె తీసేవాడి అవసరముండదు, చెప్పులు కుట్టేవాడి అవసరముండదు, నాకు బట్టలు కుట్టే దర్జీ అవసరముండదు. ఇలాంటి వ్యక్తి గురించి ఈ లోకంలో అంతా వెతికినా ఎక్కడా కనిపించడు. కాని ఒక్కరే ఒకరున్నారు, అతనే దిగంబర ముని. బట్టలు ఉతకాల్సిన అవసరముండదు, కాని ఆయన మాత్రం అందర్నీ ఉతుకుతారు. ఆయనే దిగంబర ముని అంటారు. దిగంబర ముని ఒకవేళ కప్పుకోవాలంటే నెమలి పింఛని వాడతారని విన్నాను. కూర్చునేటప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక డెస్క్ని పెట్టుకుంటారు. కప్పుకోవడానికి మీరు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఒక గోచి పెట్టుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. లేదు, గోచి అంటే ఇక విషయం చెప్పాలి అంటే ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో నా గురించి, వాళ్ళు నేను 1 మీటరు గుడ్డని కట్టుకోవడం కాకపోతే వాళ్లే ఒక చిన్న గుడ్డ ముక్కని కంటికి పెట్టుకుని చూస్తే సరిపోతుంది, సమస్య తీరుతుంది. వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు, వాళ్ళు చెప్పేది మీ లేదు మంచి లేదు, కోసమే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా దిగంబరంగానే వెళతాను. నా కాళ్లకు చెప్పులు ఉండవు. అలాగే చూడండి, ఇప్పుడు ఇలా మారిపోయిన కాలంలో కార్లున్నాయి, బస్సులున్నాయి, ఇంకా ట్రైన్లున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, అంతెందుకు ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి కదా. మరి మీరు నడిచేందుకు వెళ్తున్నారో చెప్పండి. నేనెందుకు నడిచి వెళ్తానంటే, ఒకవేళ బండ్లో వెళ్ళాలి అంటే నా దగ్గర వాహనం లేదు. ఇంకా ఒక ముని అంటే అర్థం ఒక చిన్న వస్తువు కూడా ఉండకూడదు, ఈ నెమలి పించం అలాగే ఈ కమ్మండలం తప్ప. ఒకవేళ మీరు కారులో గానీ, బస్సుల్లో గానీ, ట్రైన్లో గానీ, ఏరోప్లేన్లో గానీ ట్రావెల్ చేశారంటే మీ దర్శనం చాలా మందికి దక్కుతుంది కదా. ఆప్కి అదాలత్కి మీరు రావడానికి 6 రోజులు పట్టింది. మీరే చెప్పారు బ్రతకండి బ్రతికించండి అని. ముందుగా మనం బతకాలి. ఒకవేళ మనకు జీవించడం తెలిస్తే ఆ తర్వాత ఈ లోకానికి తనకు తానుగా జీవించడం తెలుస్తుంది, ఎలాంటి అవసరమూ ఉండదు. మునిగారు, కాలానికి తగ్గట్టు మనం మారాలి. మహావీర్ కాలంలో మనకి ఫోన్లు అవి లేవు కదా, మైక్రోఫోన్లు లేవు కదా. ఇప్పుడు మీరు మైక్రోఫోన్లు యూజ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు, అలాగే మీరు బుక్స్ కూడా రాస్తున్నారు. నేను చెప్పాల్సింది చిన్న ఏమిటంటే adjustment అది చేసుకోవచ్చు లేదు లేదు, అది మహావీరుడి ఉద్దేశం ఇది మాత్రమే. భగవాన్ సబ్దేవ్ ఉద్దేశం కూడా ఇదే. జైన మతం ధర్మం కూడా ఇదే. నేను వాటిలోని నిబంధనలు మార్చలేను, కాని పరిస్థితులు మార్చగలను. అందులో కొన్ని ఆమోదించదగినవి ఉంటాయి, కొన్ని ఆమోదించలేనివి కూడా ఉంటాయి. అది నిరంతరం ఈ లోకంలోకి వస్తుంటాము పోతుంటాం, కానీ నిబంధనలు కానీ మేము చాలా ఎప్పటికీ మంది మారవు. మునిని చూసాం కదా, వాళ్ళు ఏరోప్లేన్స్ ని యూజ్ చేస్తున్నారు, ట్రైన్స్ ని యూజ్ చేస్తున్నారు, అన్ని వాడుతున్నారు అది కదా. మహావీరుడి దారి కాదు, నిజంగా అది ఆయన మార్గం కాదు, అదొక వామ మార్గం. మహావీరుడి నిజమైన మార్గమంటే ఇది మాత్రమే. ఆయనొక రాజకుమారుడు, ఆయనొక యువరాజు. కాని ఒక్కసారి ఆయనకు వైరాగ్యం అనిపించినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టేశారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మహావీరుణ్ణి పొందాలి అంటే ఒక విషయాన్ని వదులుకోవాలి. ఒకదాన్ని పొందాలి అంటే మరొకదాన్ని వదిలిపెట్టాలి. ఎన్నిట్నో పొందాలి అంటే ఎన్నిట్నో వదులుకోవాలి. కానీ అన్నిటినీ పొందాలి అంటే అన్నిటినీ వదిలేయాలి. వదిలేయడం గురించి మాట్లాడబోతున్నాం. మీ గురించి న్యూస్ పేపర్లో వచ్చిన దాని గురించి చెప్పబోతున్నాను. అహింసా మహాకుం, ఇందులో మీ ఫోటో వచ్చింది. కమలం పువ్వు తయారు చేశారు, మీరు దాని మీద కూర్చున్నారు. 4 వైపులా అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, హారతి పళ్లంతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేన్ని వదిలేశారు? అన్నిటినీ పొందారు కదా. मंजिल मिले ना मिले, मंजिल मिले ना मिले, ये मुकद्दर की बात है. हम कोशिश ही न करें, ये तो गलत बात है.
నేను ఎన్నో పొందాను అంటున్నారు. పొందిన వాటి గురించి తర్వాత మీరు చెప్తున్న ఇది నా కోసం అన్నారు కదా, ఇది నేను చేసింది కాదు, ఇది ప్రజలు చేసింది. అది మీరు కూడా చూడొచ్చు. చూడండి, నేనిక్కడ కూర్చున్నాను, ఇక్కడ టేబుల్ వేశారు, కుర్చీ వేశారు, ఇదంతా సమూహం చేసిన పని. ఇక్కడ గౌరవిస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు, ఇదంతా సమూహం పని. ఒకవేళ నేను కింద కూర్చోవాలంటే తప్పకుండా వెళ్ళి కూర్చుంటాను, పైన కూర్చోవాలంటే పైన కూడా కూర్చుంటాను. పైన ఇలా సింహాసనం మీద కూర్చుంటున్నాను అంటే దాని కారణం ఆజ్ఞ మాత్రమే. కరెంటు పోయింది అంటే దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని బాగా ఎత్తు ప్రదేశంలో ఉంచుతారు, ఎందుకంటే చుట్టూ ప్రసరించాలి కాబట్టి. సన్యాసి, గురువు, ముని వీళ్ళందరూ కూడా వెలుగుతున్న దీపం లాంటి వాళ్ళు. వీళ్ళని ఉన్నత స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు అంటే వారి వెలుగు ఈ ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో, అంతే. ఇప్పుడు నేను మరొక విషయం కూడా చెప్తాను. అది ఒకానొక సమయంలో ప్రజలు ఇలా అంటుంటారు, అన్ని ఆత్మలు ఒకటే, ఇందులో హెచ్చుతగ్గులు ఉండవు అని. మీరు కింద కూర్చొని మమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతారని. అలాగైతే మీరు గొప్పవారనుకుంటున్నారా? అప్పుడు మహావీరుడు ఒక విషయం చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను ఉన్నత స్థానంలో కూర్చోవడం వల్ల గొప్పవాణ్ణి కాదు, నేను ఎత్తైన ప్రదేశంలో కూర్చోవడం వల్ల గొప్పవాణ్ణి కాదు, మీరు కింద కూర్చోవడం వల్ల తక్కువవారు కాదు అన్నారు. కింద కూర్చున్నా మీరు గొప్పవారే, పైన చైర్లో కూర్చున్నా నేను చాలా చిన్నవాడిని అని. కానీ నేను చైర్లో కూర్చున్నాను, అందుకే నేను వాచ్మెన్ అయ్యాను. మీరు భూమి పైన కూర్చున్నారు, అందుకే జమీందారులయ్యారు. ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పండి, మీరు మీ 13వ ఏట దేవుడు అయిపోవాలని బయలుదేరారు, ఇప్పుడు దేవుడు అయిపోయారా, ఇంకా మిగిలిందా? ఇప్పుడే నేను నడవడం మొదలుపెట్టాను. అది నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎన్నెన్ని జన్మలు ఎత్తాలో, ఎంత సాధన చేయాలో నేను చెప్పలేను. అదంతా తేలికైంది కూడా కాదు. కానీ ప్రజలు మాత్రం నన్ను చాలా గౌరవిస్తున్నారు, ఎంతో ప్రాణప్రదంగా భావిస్తున్నారు. అదంతా వాళ్ళ భక్తిభావమే. నేను ఇప్పుడే నా నడక ప్రారంభించాను, ఇంకా ఎంతో దూరం వెళ్ళాలి.